ఇంకా మన రాష్ట్రంలో క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నాడు. సారీ, మన రాష్ట్రంలో కాదు, బెంగళూరులో ఉంటాడు ఆయన. ఇప్పుడు అయింది బెన్ తాహై. 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి. ఒక కంపెనీ తీసుకురారు, ఒక పని పూర్తి చేయరు. మనం తీసుకొస్తేమో మేం చేసామంటారు. విచిత్రం ఏంటంటే గూగుల్ ఒక అద్భుతమైన ఉదాహరణ. వాళ్ళు 2-3 మార్పులు కావాలి చట్టంలో అంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఆర్థిక శాఖ మార్చులు నిర్మలా సీతారామన్ గారు కానివ్వండి, ఐటీ శాఖ మార్చులు అశ్విని వైష్ణవ్తో గారు కానివ్వండి, సంప్రదింపులు చేసి పాజిటివ్ గా వెళ్ళి చట్టాలే మార్చితే మేము తీసుకొచ్చామని క్రెడిట్ చోరీ చేసాక ప్రయత్నిస్తాం. చలో తీసుకోండి రాబాయ్ అంటే ఏకంగా వాళ్ళ ఎంపీఏ కోర్టుకు వెళ్ళి అలాంటి కంపెనీకి భూములు ఎట్టిస్తారని పిల్లేస్తారు. అంటే ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా అద్భుతంగా చెప్పారు. వివేకానంద రెడ్డి గారి హత్యనే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఎట్లా వాళ్ళ నాయకుడిని చంపేసి ఆ నెపం మన పైన వేసి ఆ రోజు మనం పని చేసుకుంటూ పోయాం, సంక్షేమం చేసుకుంటూ పోయాం, అభివృద్ధి చేసుకుంటూ పోయాం. కానీ వాళ్ళు చెప్తున్న అబద్ధాల్ని తిప్పికొట్టలేకపోయాం. మనందరి పైన బాధ్యత ఉంది. సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. ఈ జబ్బున్న వ్యక్తి ఇంకా అనేక అబద్ధాలు చెప్తాడు, ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తాడు. మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉందని ఉన్న నాయకులందరికీ తెలియజేసుకుంటున్నాను.